ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ధ్వజదత్తుడు గాలుని కథ. గురుభక్తి మహిమ. ఒకప్పుడు ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడు. అతడు వేదాంగ పండితుడు, అనేక శాస్త్రములలో నిష్ణాతుడు. ఆయనను ఆశ్రయించి అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు. విద్య నేర్పేటప్పుడు వచ్చినవాడు నేర్చుకోవడానికి అర్హుడా లేదా అని మాత్రమే ఆయన చూసేవాడు, కానీ గురి దక్షిణ ఇవ్వగలడా లేదా అని చూసేవాడు కాదు. గురువు ఆశించేది కేవలం విద్యార్థి యొక్క శ్రద్ధను మాత్రమే. కానీ చిత్రం ఏమిటంటే, పూర్వజన్మ ప్రారంధం చేత ధ్వజదత్తుడికి ఆర్థిక బలం ఉండేది కాదు. విద్యా పండితునిగా గౌరవం పుష్కలంగా ఉన్న ఇంట్లో మాత్రం దారిద్ర్యం తాండవించేది. కానీ ఆయన భార్య ఎంత గొప్ప ఇల్లాలు అంటే, భర్త ఎంత తెచ్చాడో అంతే సర్దుకునేది. ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడ ఆ లేమిని బయటకు రానిచ్చేది కాదు. ఆమె పిల్లలు తిని తినకైనా భర్తకు ఆ దారిద్ర్యం కనపడకుండా, ఆయన సాధనకు అభ్యంతరం కలగకుండా చూసుకునేది. భర్తను అంతగా గమనించుకుంటూ గుట్టుగా సంసారాన్ని సాగించేది. దారిద్ర్య నివారణోపాయం. ఒకరోజు వేదం వల్లెవేసే సమయంలో ఎప్పుడూ తనతో పాటు ఉండే కొడుకు కనపడకపోవడంతో ధ్వజదత్తుడు లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఆ పిల్లవాడికి తల్లి ఒక పండు పెడుతూ కనిపించింది. అది చూసిన ధ్వజదత్తుడు ఆశ్చర్యంతో, ఏమిటి, ఇంట్లో భోజనం లేదా, పండు పెడుతున్నావు అని అడిగాడు. దానికి ఆ తల్లి, మనకు భోజనం లేక చాలా రోజులైంది, దొరికిన పండో నీళ్ళో తాగి బతుకుతున్నాం అనగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా విద్య, నా వ్యాపకంలో పడిపోయి భార్యా బిడ్డలు ఎలా ఉన్నారో కూడా గమనించలేకపోయానే. ఎంత తప్పు చేశాను. నువ్వు మహాప్రతివ్రతవు, నిన్ను బాధ పెడితే నాకు పాపం చుట్టుకుంటుంది అని దుఃఖించాడు. అక్కడ భార్య ప్రాతిపత్య ధర్మాన్ని ఎంత గొప్పగా నిర్వహించిందో, ఇక్కడ భర్త కూడా తన బాధ్యతను అంతే త్వరగా గుర్తించాడు. ఇంటి యజమానిగా, గృహస్థుగా ఇంట్లో దారిద్ర్యం లేకుండా చూడవలసిన బాధ్యత నాది. నాలాంటి వేదవేత్తలకి దారిద్ర్యం పోగొట్టుకోవడానికి శాస్త్రం 3 మార్గాలు చెప్పింది: అధ్యాపనము, దానము, జపము. ప్రస్తుత ప్రారబ్ధ దుర్దశ నుంచి బయటపడాలంటే బ్రాహ్మణుడికి చెప్పిన పెద్ద ఉపాయం జపే నైవ తు సంసిద్ధ్యతే. జపం చేతనే ఏదైనా సాధించుకోవాలి. కనుక నేను ఒక సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొంది మంత్రసిద్ధితో ఈ దారిద్ర్యం నుంచి బయటపడతాను అని నిర్ణయించుకుని సరైన గురువు కోసం బయలుదేరాడు. గురువు లభించని సిద్ధి. మహర్షులందరికీ నిలయమైన నైమిషరణ్యానికి చేరుకున్నాడు ధ్వజదత్తుడు. అక్కడ పుష్కరుడు అనే మహాత్ముణ్ణి శరణు వేడాడు. స్వామి, నేను దారిద్ర్యంతో బాధపడుతున్నాను, దీని నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు. పుష్కరుడు ధ్యానించగా ఆయన ఉపాసనా దైవమైన ఆంజనేయ స్వామి ప్రేరణతో ధ్వజదత్తునికి హన్మద్ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రమైతే లభించింది, కానీ ఇక్కడే ధ్వజదత్తునిలోని పాండిత్యం అడ్డు వచ్చింది. పాండిత్యం ఉంటే అహంకారం రావడం సహజం. ఆయన మంత్రం ఇచ్చిన గురువును పక్కన పెట్టేసి, ఇది మంత్రం, అది దైవం, ఆయన ఓ వస్తువు ఇచ్చినట్లు ఈ మంత్రం ఇచ్చాడు, అంతే కదా అనుకున్నాడు. గురుభక్తి లేకుండా కేవలం మంత్రంపైనే దృష్టి పెట్టాడు. శాస్త్ర నియమాల ప్రకారం అక్షరలక్షల జపం, దశాంశ హోమం, దశాంశ తర్పణం, దశాంశ అన్నదానం, ఇలా ఎన్నో పురచ్చరణలు చేశాడు. కానీ మంత్రం సిద్ధించలేదు, పరిస్థితి మారలేదు. దాంతో అతడికి అనుమానం, నైరాశ్యం మొదలయ్యాయి. అనేక వేదాలు తెలిసిన వాడిని నేనేదో ఒక మంత్రం జపించుకోక ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇచ్చిన ఆయనలో లోపము, మంత్రంలో లోపము, లేదా ఆ దేవతలోనే లోపముందో? అందుకే ఇన్ని పురచ్చరణలు చేసినా ఫలితం లేదు.
అని దేవుణ్ణి గురువును నిందించడం ప్రారంభించాడు. చోరుడు గాలుని ప్రవేశం. ఆ సమయంలోనే గాలుడు అనే ఒక బోయ జాతి దొంగ రోగగ్రస్తుడై అటువైపు వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేసినా అనారోగ్యం వచ్చాక అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. నా రోగం కంటే నేను చేసిన ఇన్ని పాపాల నుంచి ఎలా బయటపడాలి అనే ఆర్తితో నైమిషారణ్యం వచ్చాడు. అక్కడ జపం చేసుకుంటున్న ధ్వజదత్తుణ్ణి చూసి ఆశగా దగ్గరికి వచ్చి తన పరిస్థితిని దాచుకోకుండా చెప్పాడు. నన్ను తరింపచేసే ఏ మహర్షి అయినా మంత్రోపదేశం చెయ్యకపోతారా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు నిరాశతో ఇలా అన్నాడు. ఇన్నాళ్ల నా అనుభవంతో చెప్తున్నాను. మంత్రాలు లేవు, దేవుళ్ళు లేరు. ఇదంతా వంచన. నేను అక్షరలక్షలు కాదు, కోట్లు జపించాను, హోమాలు చేశాను, ఏమీ కాలేదు. ఇవన్నీ అబద్ధం. కాకపోతే ఆ గురువైన అబద్ధమై ఉండాలి. ఆయనలో బలం లేదు. ఇక్కడ పుష్కరుడు అని ఒకైన ఉన్నాడు. ఆయన దగ్గరకు మాత్రం వెళ్ళకు. ఆయన వంచకుడు. ఆయన ఇచ్చిన అభ్యాస మంత్రం పట్టుకుని నా కాలమంతా వ్యర్థమైంది అని గురునింద చేశాడు. గాలుని గురుభక్తి, మంత్రసిద్ధి. కానీ గాలుడు ఆ మాటలు పట్టించుకోకుండా నేరుగా పుష్కర స్వామి వద్దకే వెళ్ళాడు. గురువుగారి కంటపడేలా ఆశ్రమంలో పనులన్నీ చెయ్యడం, నిరంతరం సేవ చేయడం ప్రారంభించాడు. అతని శ్రద్ధను, ఆర్తిని గమనించిన పుష్కరునికి జాలి కలిగింది. ఇతనికి ఏ మంత్రం ఇవ్వాలి అని తన ఇష్ట దైవమైన హనుమంతుడిని ధ్యానించాడు. అప్పుడు హనుమంతుడు, నా మంత్రాలు అన్ని వర్ణాల వారికి అర్హమైనవే. ఎవరికైతే నాపై నిష్కపటమైన భక్తి ఉంటుందో వారు తప్పక అర్హులవుతారు. ఇతనిలో నిజమైన పశ్చాత్తాపం ఉంది కాబట్టి నా మంత్రాన్ని ఉపదేశించు అని ఆజ్ఞాపించాడు. పుష్కరుడు సంతోషంగా గాలునికి హనుమంత్ మంత్రాన్ని ఉపదేశించాడు. గురుకృప లభించినందుకు గాలుడు పరవశించిపోయాడు. మంత్రోపదేశానికి ముందు నదికి వెళ్ళి స్నానం చేసి రమ్మనగా గాలుడు, స్వామి, నదీ స్నానం కంటే మీ పాదజలం మిన్న. ఆ నీటిని నాపై చల్లండి అన్నాడు. అతని గురుభక్తికి ఆశ్చర్యపడి పుష్కరుడు తన పాదతీర్థాన్ని చల్లాడు. గురుసేవ చేస్తూ ఆశ్రమంలోనే ఉండి కేవలం ఒక అష్టోత్తర శతం మాల తిప్పేసరికి గాలునికి సాక్షాత్ ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు. స్వామి, నీకేం వరం కావాలి అని అడుగగా గాలుడు, నాకు గురుకృప, మీ కృప లభించాయి, అంతకంటే ఏం కావాలి అన్నాడు. అప్పుడు హనుమంతుడు, నువ్వు వ్యాధులతో ఇక్కడికొచ్చావు. నిరంతర మంత్రజప పారాయణుడైన నీ గురువు శరీరం మంత్రమయం. అలాంటి గురుపాద జలం నీపై పడగానే నీ రోగాలన్నీ తొలగిపోయి నువ్వు శుద్ధుడివయ్యావు. ఎల్లవేళలా నా అనుగ్రహం నీకు ఉంటుంది అని ఆశీర్వదించాడు. గాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారికి స్వామి దర్శన వృత్తాంతాన్ని చెప్పాడు. పుష్కరుడు సంతోషించి, నాయనా, సిద్ధి లభించిందని అహంకరించవద్దు. జపం నిరంతరం సాగించు. సాధకుడికి గురుభక్తి చాలా ముఖ్యం అని ఉపనిషత్ వాక్యాన్ని గుర్తు చేశాడు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో. ఎవరికైతే దైవం నందు పరమభక్తి ఉంటుందో దైవంతో సమానంగా గురువునందు కూడా అంతటి భక్తి ఉండాలి. గురువు గారు గాలుణ్ణి చూసి, ఇంకా నువ్వు వెళ్ళి ధర్మబద్ధమైన సంపదను సంపాదించి దానిని ధర్మ కార్యాలకు వినియోగించు. పూర్వపు అర్చన దోషాలు త్యాగంతోనే పోతాయి. నా ఆజ్ఞగా వెళ్ళు అని పంపించారు. ధ్వజదత్తుని అహంకారం వీడడం. తిరిగి వెళుతున్న గాలుణ్ణి అరణ్యంలో దూరం నుండి చూసి ధ్వజదత్తుడు పిలిచాడు. కాని గాలుడు గురునింద చేసిన ధ్వజదత్తుని ముఖం చూడకూడదని పరిగెత్తాడు. ధ్వజదత్తుడు వెనకాల పరిగెత్తి అతడిని పట్టుకుని, ఎందుకు పారిపోతున్నావు? ఒకప్పుడు దీనుడివి, ఇప్పుడు కలకలలాడుతున్నావు. ఏం జరిగింది అని అడిగాడు.
గాలుడు ఉత్తమ సాధకుడు. ఆత్మస్థుతి, గురునింద వినకూడదు. నువ్వు గురునింద చేస్తావు కాబట్టే పారిపోతున్నాను. నేను ఈ స్థితికి రావడానికి కారణం నా గురుపాద జలం. గురువు వల్లే నాకు హనుమంతుని అనుగ్రహం లభించింది అన్నాడు. దానికి ధ్వజదత్తుడు, ఎన్ని కోట్ల జపం చేశావు అని అడుగగా, గాలుడు, నాకు కోట్లు తెలియదు, కేవలం ఒక మాల తిప్పాను, స్వామి సాక్షాత్కరించారు అన్నాడు. నా మాట వినగానే ధ్వజదత్తుని పొగురు, అహంకారం ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. చి, నా పాండిత్యం ఏమైంది? నా అహంకారం నన్ను ముంచేసింది అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ పుష్కర స్వామి పాదాలపై పడ్డాడు. స్వామి చిరునవ్వుతో, ఏమిటి, మంత్రం పండిందా అని అడిగారు. ధ్వజదత్తుడు, స్వామి, ముందు గురుభక్తి పండకపోతే మంత్రం పండదు అనే సత్యం ఇప్పుడు తెలిసింది. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. గురువు నందు శ్రద్ధ లేకపోవడం వల్లే మంత్రం సిద్ధించలేదని హనుమంతుడే చెప్పాడని, గురువే మంత్రదేవత అని పుష్కరుడు వివరించి ఈ క్రింది ప్రసిద్ధ శ్లోకాన్ని చెప్పారు. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భీషజే గురో యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి సాదృశి. మంత్రమునందు, తీర్థమునందు, బ్రాహ్మణునియందు, దైవమునందు, జ్యోతిష్యునియందు, వైద్యునియందు, గురువునందు ఎవరికి ఎలాంటి భావన ఉంటుందో వారికి అటువంటి సిద్ధే లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు శ్రద్ధవాక్యాలయందు, గురువాక్యముయందు విశ్వాసమే శ్రద్ధ. ఆ తర్వాత ధ్వజదత్తుడు అహంకారాన్ని వీడి గురువును ఆశ్రయించి మంత్రజపం చేసి సిద్ధిని పొంది దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. ఈ అద్భుతమైన వృత్తాంతం పరాశర సంహితలో చెప్పబడింది. గురు ప్రార్థన ముగింపు మంత్రం. తత్పురుషాయ విద్మహే దుర్గాపుత్రాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.